రాజస్థాన్లోని కర్నీ ఆలయంలో ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారాయన. దానికి సంబంధించిన లైవ్ విజువల్స్ చూస్తున్నాం. కర్నీ ఆలయంలో ప్రధాని మోడీ పూజలు చేస్తున్నారు. రాజస్థాన్లో పర్యటిస్తున్నారు ప్రధాని మోడీ. పర్యటనలో భాగంగా ప్రపంచ ప్రఖ్యాత కర్ణీమాత ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. రాజస్థాన్లోని బికనేర్ జిల్లాలోని దేస్నోక్లో కర్ణీమాత ఆలయం ఉంది. ఈ దేవాలయం ఎలుకల దేవాలయంగా ప్రసిద్ది చెందింది. ఈ ఆలయం దుర్గాదేవి అవతారంగా భావించే కర్ణీమాతకు అంకితం చేశారు. అయితే ఈ ఆలయానికి చెందిన అత్యంత ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఇక్కడ భారీ సంఖ్యలో నల్ల ఎలుకలు బహిరంగంగా తిరుగుతూ ఉంటాయి. వీటిని కాబా అని పిలుస్తారు. ఇక్కడ భక్తులు ఈ ఎలుకలకు ప్రసాదాన్ని అందిస్తారు. ఈ ప్రసాదాన్ని ఎలుక తాకినా లేదా వారు తినగా మిగిలిపోయిన ఆహారాన్ని తిన్నా అది శుభ సంకేతంగా పరిగణిస్తారు. ఆలయ నమ్మకం ప్రకారం ఈ ఎలుకలు సాధారణ జీవులు కావు. అయితే ఆ ఎలుకలు కర్ణీమాత వారసులు అనుచరులకు పునర్జన్మలు. ఒక పురాణం ప్రకారం కర్ణీమాత పెంపుడు కుమారుడు లక్ష్మణ్ కోలయాత్ సరోవర్ వద్ద సరస్సులో నీరు తాగే ప్రయత్నంలో ఆ సరస్సులో పడిపోతాడు. అప్పుడు కర్ణీమాత యమునితో ఆయనను కాపాడమని కోరుతుంది. మొదట యముడు తిరస్కరించినా చివరికి మనసు మార్చుకుని లక్ష్మణ్తో పాటు కర్ణీమాత మగ సంతానాన్ని ఎలుకలుగా పునర్జన్మ ఎత్తుతాడు అని చెప్పాడట. అప్పట్నుంచి ఎలుకలు కర్ణీమాత ఆలయంలో నివసించే సంప్రదాయం ఉంది. ఈ ఆలయంలో కొన్ని తెల్ల ఎలుకలు కూడా కనిపిస్తాయి. ఇవి చాలా అరుదు. ఈ తెల్ల ఎలుకలను కర్ణీమాతకు చిహ్నంగా భావిస్తారు. వాటి దర్శనం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఏ భక్తుడికైనా తెల్ల ఎలుకను చూస్తే అతని కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని నమ్మకం.